చూడు దీని అయితే సూపర్ అసలు ఎంత ఉండే. సన్సెట్ అయ్యే లోపల మనం కచ్చిన అయితే దాటేస్తాం అనమాట. రాజస్థాన్లో సన్ రైజ్ చూస్తున్నాం, గుజరాత్లో సన్సెట్ చూస్తున్నాం. ఓడి కాళ్ళు పైకి తలకాయ కిందకి ఏలాడదీసి బాగా సూపర్ అసలు ఇది. అర్రే సూపర్. ఓకే సార్ యూట్యూబ్ ఇది పక్క హైలైట్ అసలు. నేనేం చేయను, మీరు ఎందుకు భయపడతారు? నమల సైజుల్లో ఉండే ఒకటి అర్థమైంది నాకు, నిలబడేదానికి నీడలేదు ఎక్కడ కానీ, చెట్టు కూడా ఫుడ్ దొరుకుతుందండి, ఫుడ్ అటువంటి జాడలేం కనిపించట్లే. ఇంకొక 96 కిలోమీటర్లు మనము హరప్పా సివిలైజేషన్ దాని దగ్గరికి అయితే వెళ్తాము. ఈ ముందర మనకి ఫ్లెమింగో వాచింగ్ సైట్ ఉందంట. ఒక ఫ్లెమింగో కూడా కనపడడం నాకు, కానీ సూపర్ అసలు ఇది. ఓ రే ఇగోండి మొత్తం ఫ్లెమింగోలే. ఏడుండే ఫ్లెమింగోస్ ఇగోండి ఆ కలర్లో కనిపిస్తుండే, ఇవన్నీ ఫ్లెమింగోలే. కావాల్సిన ఉన్నాయి. ఫ్లెమింగో 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 ఫ్లెమింగోలే. పోతాం కింద పడి పోతాం. రవి మనల్ని చూసి వెళ్తా ఉండే. ఇది మాత్రం సక్కంగా ఉంది. స్వీట్ షాప్ ఉంది. స్వీటో హాటో ఏదో ఒకటి తిని బతికిపోవడం. ఖానా మిలేగా క్యా? ఖానా होटल పక్కా మిలేగా? ఠీక్ భాయ్, థ్యాంక్ యూ. ఇట్లా పోతే ఒక హాఫ్ అన్ అవర్లో ఏందో ఉందంట హోటలో గేటలో, దొరుకుతుంది అని అయితే చెప్తున్నాడు అతను. చూద్దాం. నాష్టా ఖానా ఆగే మిలేగా? ఇప్పుడు ఇంకో 5 కిలోమీటర్లు పోవాలంటారా? ఇప్పుడు 10 కిలోమీటర్లు వచ్చినాము. నాకు అసలు అది రాజస్థాన్ లాగా అనిపించట్లే, ఇది అనిపిస్తాం గుజరాత్. ఆడ ప్రశాంతంగా రోడ్లు బాగున్నాయి, ఏది కావాలంటే దొరుకుతా ఉన్నింది టయానికి. ఖానేకో ఇదిగోండి, ఇదేందో పులావ్ అంట. ఇంకా టయానికి ఏదో ఒకటి తినాలి కాబట్టి ఇప్పటికే 2:30 అయిపోయింది మధ్యాహ్నం. ఇది తినేసి మళ్ళీ బయలుదేరేద్దాం వెంటనే. ఏడు సిగ్నల్ లేదు, అస్సలు ఏది లేదు, ఒక్క జియో తప్ప. ప్రతి అడుగుకి ఒక్కొక్క సర్ప్రైజ్ ఉంది ఈడ. ఇంకా పులావ్ విషయానికి వస్తే పులావ్ 100 రూపాయలు అయితే తీసుకున్నాడు. అది సగం ఉడికింది, సగం ఉడకల, లోపల బియ్యం అంటే మిగతా అది కడుపులో ఉడకాల్సిందే. మంది ఎయిర్టెల్ సిమ్, ఇడైతే సిగ్నల్ లేదు. ఎక్కడ సెల్ టవర్ కనిపించినా ఫోన్ చూసుకుంటా ఉండా, అయినా కూడా రావడం లేదు. ఇంత పెద్ద టవర్ ఉంది, దీంట్లో ఒకటి పెట్టుకోవచ్చు కదా ఇల్లు. ఇదే అసలు లేదు, సిగ్నల్ లేదు. ఇదిగోండి బాహుబలి ఎద్దులు, బాహుబలి ఆవుడు. బాహుబలి సినిమాలో వాళ్ళు యూజ్ చేస్తారు చూడండి. ఇదిగోండి ఎట్లాగే ఉంటాయి. ఇదిగోండి పైకి కట్టొచ్చున్నాయో.
కొమ్ములకి మంటలు అదేంది కొరడాలు కట్టి వదులుతల్లా దాని కొమ్ములు చూడండి ఏ విధంగా ఉంటాయి అన్నమాట. సూపర్ గల్లా దాన్ని భలే ఉంది, పెద్దదట్టే నడిచేది కూడా స్టైల్గా నడుస్తున్నాయి అవి చూడు. దీని అయితే సూపర్ అసలు, ఎంత ఉండయా కొమ్ముల. ఇదిగోండి ధోలావీరా ఇట్లా రైట్ అంట కవడాకి స్ట్రైట్, ధోలావర 5, సన్సెట్ పాయింట్ 14, ఫాజిల్ పార్క్ 14, హెలీప్యాడ్ 5. సో మన బైక్ అయితే ఆడ పార్క్ చేసినాము. ఇక్కడ దీని లోపల పోతే ఎంత దూరం నడవాలో ఎప్పుడు బయటకు వస్తామో తెలీదు. ఇక్కడ ఎంటర్ కాగానే ఫస్ట్ అయితే మనకి రైట్ సైడ్లో మ్యూజియం ఉంది, మ్యూజియంకి పోద్దాం ఫస్ట్. సో దీని టైమింగ్ వచ్చి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 దాకా ఉంటుందంట. ఆ గేట్ దగ్గర నుంచి సైట్కి పోయేసి రాను ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుందని అయితే చెప్పినాడు ఆయన. ఇదిగోండి ఇది సిటీ, ఇది వచ్చి అప్పట్లో కట్టిన బావి చూడండి ఉందో. అప్పట్లో వాటర్ మేనేజ్మెంట్కి ఈ విధమైన బావులు అయితే కన్స్ట్రక్షన్ చేసినారు. ఈ ధోలావీర కథ ఏంటంటే సుమారు 5000 సంవత్సరాల క్రితము సింధులోయ నాగరికతలో ధోలావీర అనేది ఒక పెద్ద నగరం అనమాట. ఇది మొహంజోదారో హరప్పా లాంటి అతి పెద్ద నగరాల్లో ఇది కూడా ఒకటి. ఖదీర్ బేట్ అనే ద్వీపంలో ఉండేది. ఇక్కడ నివసించిన ప్రజలైతే రాళ్లతో ఇల్లు గోడలను అయితే కట్టారు. దీంట్లో పెద్ద విషయం ఏముందంటే ఇది జరిగి దాదాపు 5000 సంవత్సరాల క్రితము. అప్పటికి కొన్ని దేశాలు కూడా అయితే కనుగోకపోగా చాలా దేశాల్లో ఇంకా సివిలైజేషన్ కూడా స్టార్ట్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగ్రదేశంగా ఉన్న అమెరికా కూడా 1492 దాకా అయితే కనిపెట్టలేదు అనమాట. అదొక భూభాగం ఉందని కూడా తెలియదు మనకి. కానీ ఈ నగరం మాత్రం 5000 సంవత్సరాల క్రితమే మనకి ఒక ప్లానింగ్ తో అయితే ఈ నగరాన్ని అయితే ఏర్పరచుకున్నారు. అందువల్ల ఇది బాగా ఫేమస్ అనమాట. ఈ నగరం నిర్మాణం చూస్తే పై భాగంలో అయితే రాజులు ఉండేవాళ్ళు, మధ్య భాగంలో అధికారులు, కింద భాగంలో సామాన్య ప్రజలు ఉండేవాళ్ళు. ఈ నగరంలో ఇంకో ప్రత్యేకత ఏమంటే ఇది మొత్తం ఎడారి ప్రాంతము, అందుకని వర్షం అయితే చాలా తక్కువ ఉంటుంది. దానికి వీళ్ళు 2 నదుల నుంచి నీటిని తీసుకొచ్చి 16 పెద్ద రిజర్వాయర్లు అయితే నీటిని నిల్వ చేసేవారు. వర్షం పడిన నీటిని కూడా అయితే చుక్క కూడా వేస్ట్ గా నీకోకుండా స్టోర్ చేసుకునేవారు అప్పట్లోనే. అంతేకాకుండా ఈ ధోలావీర ప్రజలు వ్యాపారం కూడా చేసేవాళ్ళంట. అంటే ముత్యాలు, ఆభరణాలు, బంగారం, రాగి లాంటి వస్తువులు ఇక్కడైతే తయారు చేసి దూరదేశాలైన మెసొపొటేమియా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇరాక్ అనమాట, ఆ దేశానికి అయితే ఇక్కడి నుంచి అయితే ఎగుమతి చేసేవాళ్ళంట. కానీ కాలక్రమేణా వాతావరణం మారిపోయి నదులు ఎండిపోయేసరికి కరువు వచ్చి ఈ నగరం అయితే నెమ్మదిగా ఖాళీ అయిపోయింది. చివరికి ఇసుకలో అయితే కలిసిపోయింది. దీన్ని 1960లో అయితే మళ్ళీ కనిపెట్టారు. అలా 2021లో అయితే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కి అయితే గుర్తించినారు అనమాట. ఇంకోషన్ తెలుసా, ఈ హరప్పను మామూలుగా వీళ్ళ లిపి ఉంది కదా, అంటే స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ ఇప్పుడు దాకా ఎవరు డీకోడ్ చేయలేదు. దాని మీద ఎంతో ప్రైజ్ మనీ కూడా అయితే ఉంది. అంటే ఎవరైనా డీకోడ్ చేస్తే వాళ్ళకైతే ఆ ప్రైజ్ మనీ వస్తుంది అనమాట. దీనికి ఎంట్రీ ఫీజు ఏం లేదు. ఆ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, ఆయన దగ్గర మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే చాలు లోపలికైతే అలా చేస్తారు. ఇప్పుడు మనకి పాయింట్ ఏంటంటే నైట్ స్టే ఎక్కడనేది ఇంకా మనం ఫిక్స్ కాలేదు. స్టే అనుకున్నా సెక్యూరిటీ వాళ్ళని అడిగితే ఎంత ఉంటుంది, ఎంత ఉండొచ్చు అని అడిగితే ఎంత తక్కువే అన్నాడు. తక్కువే అంటే ఎంతలో ఉండొచ్చు అని అడిగిన, ఎంత 3000 నుంచి 5000 లోపల ఉండొచ్చు అన్నాడు. సరే అట్లా కాదు నేను ఒక్కడనే ఉండేదంటే సరే హోమ్ స్టేస్ ఉంటాయి 1500 2000 అట్లా దొరుకుతాయి అన్నాడు. మందంత పెద్ద బడ్జెట్ సినిమా కాదు, బాహుబలి సినిమా కాదు, ఏదో నార్మల్ సినిమా. ఫస్ట్ రాన్ ఆఫ్ కచ్కి అయితే వెళ్దాము, తర్వాత సంగతి తర్వాత. పోయి బస్సులు వెనకాల పడినామా. బుజ్జు, వైట్ రాను, సరోవరు, ఇది రాన్ ఆఫ్ కచ్.
కానీ మనకి ఇక్కడ కంప్లీట్గా వాటర్ అయితే ఉన్నాయి. మామూలుగా అయితే వైట్ సాల్ట్ అయితే ఉంటుంది, మొత్తం అంతా ఒక లేయర్గా ఉంటుంది. ఇది సీజన్ కాదు, కరెక్ట్గా సూర్యుడు కళ్ళలో పడతా ఉన్నాడు మనకి. ఈవినింగ్ సన్సెట్ టైంలో అయితే మనం రాన్ ఆఫ్ కచ్ మీదకి అయితే వెళ్తున్నాము. సన్సెట్ అయ్యే లోపల మనం కచ్ను అయితే దాటేస్తాం అనమాట. కళ్ళల్లో ఉన్నాడు సూర్యుడు, అయినా ఎక్సలెంట్గా ఉంది రోడ్డు మాత్రం. మనము ప్లాన్ చేంజ్ చేసి బుజ్జుకి అయితే వెళ్తున్నాము. బుజ్జుకి సన్సెట్ టైంలోనే ఇటు రాన్ ఆఫ్ కచ్ సూపర్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ లేనప్పుడు ఇంకా బాగుంటుంది, కానీ ప్రజెంట్ వాటర్ ఉంటాయి. ఓ రే హైలైట్ అసలు అయ్యా. కొంచెం సేపు వెయిట్ చేయమని చెప్తా ఉన్నాడు అభయ్య. థ్యాంక్ యూ. ఆ బస్సు ఇది రోడ్డుని బ్లాక్ చేస్తూ ఉంది. ఆ బస్సులు కార్లు ఇటు క్రాస్ చేసుకొని వస్తే మనకి వ్యూ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఈ రోడ్డుకి సూర్యుడు చక్కగా వస్తాడు అనుకుంటే రావట్లేదు, అటు సైడ్గా ఉన్నాడు. సో ఇక్కడ మాత్రము రైడింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంది. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఇప్పుడు సముద్రం మీద రైడ్ చేస్తున్నట్టు ఉంది. అంటే ఈ చుట్టుపక్కల వాటరు, ఎదురుగా సన్ను, మనకేం తెలియట్లే. ఓన్లీ ఏదో వాటర్ మీద పోతున్నాము, మన కింద కూడా వాటర్ ఉన్నాయి అన్న ఫీలింగ్ అయితే ఉంది. నాకేం కనిపించట్లేదు. వైల్డ్ లైఫ్, ఏడేం వైల్డ్ లైఫ్. బుజ్జు 94 గంటకు సచ్చినాం పోయి. ఇక్కడితో అయిపోయింది అనుకుంటా ఆ రాన్ ఆఫ్ కచ్ అనేది. డ్రెస్ అచ్చా, వీళ్ళు ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ డ్రెస్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు మగోళ్ళు. అదిగోండి ఈ కైండ్ ఆఫ్ డ్రెస్ ఉంది ఇక్కడ లోకల్గా ఉండే చూడండి. అది మన అటువంటి టైప్ ఆఫ్ డ్రెస్సులను అయితే అదిగోండి ప్రతి ఒక్కరు అదే. బా ఇది మాత్రం హైలైట్ అసలు.
ఈ సన్సెట్, మనం పొద్దున్న చూసిన సన్ రైజు అద్భుతం. ఈరోజు మాత్రం రాజస్థాన్లో సన్ రైజ్ చూసినాం, గుజరాత్లో సన్సెట్ చూస్తున్నాం. వాట్ ఏ ట్రాన్సిషన్. అయిపోయి సన్సెట్ అయిపోయింది. మనము ఈరోజు వచ్చింది అంతా గుజరాత్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఏదో రూరల్ ఏరియా లోకల్గా వచ్చినాం కదా. సరే, ఇంకా ఈ రూరల్ రోడ్స్ కదా, ఎక్కడైనా అట్లాగే ఉంటాయేమోలే అనుకున్నా. ఇది మెయిన్ రోడ్డు కదా, ఇది ఇంకా దరిద్రంగా ఉంది. ఎంత ట్రాఫిక్ ఉంది, హెవీ ట్రాఫిక్ ఉంది. అసలు రోడ్డు మీద పోతున్నట్టుంది, ఏదో మట్టిలో పోతున్నట్టుంది నాకైతే. ఈ రోడ్డు మీద ఈ బండి కాబట్టి సతాయించుకుంటా ఉంది. వేరే బండి అయితే షాక్ అబ్జార్బర్లు, రిమ్ములు అన్ని సంకనాకి పోతాయి. అసలు రోడ్డు ఇదే. రాజస్థాన్ నుంచి చక్కగా ఇంటికి వెళ్ళిపోయింటే పోయిండేది. ఏడాదన్నా పంచర్ కావాలా? ఏంది ఇదే? ఇదేంటి ఇది మరి ఎంత దారుణంగా ఉంది? అంతలా లోడు బళ్ళే ఆ గతుకులు ఎగిరెగిరి పడతా ఉండయా. ఇది ఒక రోడ్డు, మళ్ళీ దీనికి ఒక టోడు. కామెడీ అసలు ఇదే. మన సైడ్ కానీ రోడ్డు ఇట్లాగా ఉండి టోల్ కానీ కట్టించుకుంటే వాడిని పట్టుకొచ్చి వాడు కాలు పైకి తలకాయ కిందకి ఏలాడదీసి కిందన సారంగా ఎండుమిరపకాయల పొగ పెడతారు అట్టగే. ఇదే మొత్తం అంతా గతుకులమయం, గొంతలమయం. మొత్తానికైతే మనము బుజ్జుకైతే వచ్చినాము. ఈడ ఈ సిటీలో, బుజ్జు సిటీలో, సిటీయో టౌనో నాకు తెలియదు కానీ మొత్తానికైతే ఇక్కడ ఏదో నాకు పాకిస్తాన్లో ఉన్నట్టు ఫీలింగ్ ఉంది. ఇక్కడ నైట్కి మన బైక్ సేఫ్ అని అంటావా? booking.com में नहीं है मेरा नाम. दिखा नहीं रहा है आपका. मेरे को कंफर्म्ड है ना? मेरे को कंफर्म्ड है. पेमेंट नहीं किया, कहाँ से कंफर्म होगा? होटल आने के बाद पेमेंट है. वो ना, लेकिन मेरे पास यहाँ पे दिखा नहीं रहा है. సో వాడు ఏం చెప్పినాడంటే, నేనైతే ఇక్కడ క్యాన్సిల్ చేసిన, బైక్ బయట పెట్టి నాకు సంబంధం లేదు అంటున్నాడు వాడు. మరి పార్కింగ్ ఉందని మెన్షన్ చేసినావు కదరా యాప్లో అంటే, ఇదే పార్కింగ్ రోడ్లో పెట్టేదంట. నీ బోర్డుతో ఇంకెందుకులే డిస్కషన్, టైం వేస్ట్ అని మనం అయితే క్యాన్సిల్ చేసినాము. ఇప్పుడు ఇంకొక హోటల్ని ఎత్తుక్కోవాలా. సో ప్రెసెంట్ టైం వచ్చి మనకి 8:30 అయితే కావస్తుంది. మెయిన్ రోడ్ లోనే ఒక లాడ్జ్ ఉంటే అక్కడ ఒక రూమ్ అయితే తీసుకున్నాము. ఇందాక మనం booking.com లో బుక్ చేసినాడు వాడు తలకాయలు తింటా అన్నాడు. సరే కింద పెడతా, సీసీ కెమెరాలు ఉండారంటే ఉండాయి, కానీ మాకు సంబంధం లేదని వేస్తున్నాడు వాడు. ఇట్లా వస్తామంటే వస్తామంటే ఇక్కడ ఒక హోటల్ లాగునింది. ఇతను అడిగితే ఇతను ఏకంగా 1200 చెప్పినాడు. 600కి అడిగిన, 600కి కుదరదు, ఫైనల్ గా 800కి అయితే ఇస్తానన్నాడు. సరే ఒక 700 అయితే కొడతానని చెప్తే సర్లే అన్నాడు. నాన్ ఏసీయే, ఏసీ కాదు. బాగానే ఉంది, ఈ విధంగా ఉంది. ఇది ఒక బెడ్, 2 బెడ్లు. ఇది వచ్చి వాష్రూము, ఇది కూడా పర్లే నీట్గానే ఉంది. మార్నింగ్ 5 గంటలకి హాట్ వాటర్ అయితే వస్తాయంట. ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలోకి వద్దాం. ఉంటుంది దెన్ బాయ్.